ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో మనం ఎన్నోసార్లు ఒక ప్రశ్న మనసులో వేసుకుంటాం. తప్పుడు దారిలో వెళ్తున్న వాళ్ళు ఎందుకు త్వరగా ఎదుగుతున్నారు? కానీ నేను నిజాయితీగా పనిచేస్తున్నా నా పని మాత్రం ఎందుకు కుదరడం లేదు? మన చుట్టూ చూస్తే మోసం చేసే వారు ధనవంతులవుతారు. అబద్ధం చెప్పేవారు మంచి పేరు తెచ్చుకుంటారు. కుటిలంగా ప్రవర్తించే వారు ముందు వరుసలో ఉంటారు. అప్పుడు మన హృదయంలో నొప్పి కలుగుతుంది. నిజాయితీ అంటే నష్టమేనా? సత్యం అంటే వెనుకబడటమేనా అనే సందేహాలు వస్తాయి. కానీ సహోదరులారా, దేవుడు మన నిశ్శబ్దాన్ని వినడం లేదని అనుకోవద్దు. ఆయన నిశ్శబ్దంగా ఉన్నా పనిచేయడం మాత్రం ఆపడం లేదు. బైబిల్ చెబుతుంది, దుర్మార్గులు కొంతకాలం పుష్పిస్తారు, కానీ ధర్ములు దేవుని కృపలో ఎప్పటికీ నిలుస్తారు. కీర్తన 37:7-9. ఇది మనకు గొప్ప జ్ఞాపకం. దుర్మార్గుల విజయాలు తాత్కాలికం, కానీ నీ సత్యం, నీ విశ్వాసం శాశ్వతం. ఒక విత్తనం నేలలో పాతి పెడితే కొంతకాలం అది కనిపించదు. మనకు అనిపిస్తుంది అది చనిపోయిందని, కానీ లోపల అది పెరుగుతుంది. ఒకరోజు అది మొలకెత్తి పండ్లు ఇస్తుంది. అదే విధంగా దేవుడు నీ జీవితంలో పని చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడేమీ చూడకపోయినా ఆయన నీకు కనిపించని మార్గాల్లో పని చేస్తున్నాడు. కొంతమంది షార్ట్ కట్స్ తీసుకుంటారు, మోసం చేస్తారు, అబద్ధం చెబుతారు. మరోవైపు నువ్వు నీ సత్యం కోసం పోరాడుతున్నావు. అందుకే నీ పయనం నెమ్మదిగా ఉంటుంది. కానీ గుర్తుంచుకో, తప్పుడు దారిలో సాధించిన విజయానికి జీవితకాలం తక్కువ. నిజాయితీతో సాధించిన విజయానికి గౌరవం ఎక్కువ. దేవుడు నీ కష్టాన్ని వృధా చేయడు. ప్రతి కన్నీటి చుక్కకి ఒక ఉద్దేశం ఉంది. ప్రతి ఆలస్యానికి ఒక కారణం ఉంది. ప్రతి నిరీక్షణకి ఒక సమాధానం ఉంది. బైబిల్ చెబుతుంది, నిశ్శబ్దంగా యెహోవా కోసం నిరీక్షించుము. దుర్మార్గుడు విజయవంతుడైనందుకు కలత చెందవద్దు. కీర్తన 37:7. దేవుడు నీ సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు. నువ్వు ఇంకా సిద్ధం కాలేదు కాబట్టి. ఆయన ఆలస్యం చేస్తున్నాడు, కానీ మరచిపోలేదు. నిజాయితీగా జీవించేవారు కొంతకాలం వెనుకబడినట్టే కనిపించవచ్చు, కానీ దేవుడు తన సమయానికి వారిని ఎత్తి చూపుతాడు. గలతీయులకు 6:9 ఇలా చెబుతుంది, మంచి చేయడంలో విసుగొనవద్దు, ఎందుకంటే తగిన కాలంలో ఫలితాన్ని పొందుతాం. ఇదే నిజమైన వాగ్దానం. దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు అనిపించినా అది నిన్ను బలపరచడానికి, నీను సిద్ధం చేయడానికి. నువ్వు బలహీనంగా అనిపించిన ప్రతిసారి గుర్తు పెట్టుకో, ఆయన నిశ్శబ్దం శిక్ష కాదు, సిద్ధం చేయడమే. యోసేపు కథ గుర్తుందా? అతను నిజాయితీతో జీవించాడు, దేవునికి భయపడ్డాడు. కానీ ఫలితం ఏమిటి? అతన్ని బానిసగా అమ్మేశారు, అన్యాయంగా జైలుకు పంపించారు. ఏ తప్పు చేయకపోయినా బాధపడాల్సి వచ్చింది. కానీ చివర్లో దేవుడు ఆ కష్టాలనే అతని విజయానికి మార్గం చేశాడు. ఎందుకంటే దేవుని మార్గం స్లో అయినా షో. యోసేపు పాలకుడిగా ఎదిగాడు, తనను ద్రోహించిన వారినే రక్షించాడు. అది దేవుడు ఇచ్చిన సమాధానం. నేను ఆలస్యం చేయలేదు, నేను నిర్మిస్తున్నాను. నువ్వు ప్రస్తుతం ఎదుర్కొంటున్నది ఓటమి కాదు, అది నీ నిజాయితీని పరీక్షించే స్థలం. దేవుడు పరీక్షించి పర్ఫెక్ట్గా తయారు చేస్తాడు. మరచిపోకు, నీ జీవితంలో ఆలస్యమైన ప్రతి ఆశీర్వాదం ఇతరుల కంటే గొప్పదిగా ఉంటుంది. దేవుడు ఒక తాత్కాలిక గెలుపు ఇవ్వడు, ఆయన శాశ్వత జయాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనని ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే మన విజయం సరైన సమయంలో రాకపోతే మనమే దాన్ని నాశనం చేసుకుంటాం. కాబట్టి ఆయన నిన్ను కాపాడుతున్నాడు. నిజాయితీతో నడిచే మనిషి ఓడిపోవడం సాధ్యం కాదు, ఎందుకంటే అతనితో దేవుడు ఉన్నాడు. ఒక రోజు నీ కథను ప్రజలు వినేలా దేవుడు మారుస్తాడు. ఇప్పుడు నిన్ను చూసి నవ్వేవారు ఆ రోజున నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి నిరాశపడకు, దేవుడు నీ జీవితంలో ప్రతి నిమిషాన్ని లెక్కపెడుతున్నాడు. నీ నిజాయితీ, నీ విశ్వాసం, నీ కన్నీళ్లు ఆయన జ్ఞాపక పుస్తకంలో నమోదు అయి ఉన్నాయి. బైబిల్ చెబుతుంది, ధర్ముల మార్గం ఉదవెలుగులా ప్రకాశిస్తుంది, అది మధ్యాహ్నం వెలుగు వరకు పెరుగుతుంది. సామెతలు 4:18. ఇప్పుడు నువ్వు చీకటిలో ఉన్నట్టు అనిపించినా ఒక రోజు నీ వెలుగు అందరికీ కనబడుతుంది. చివరగా ఒక మాట, తప్పుడు దారిలో నడిచేవారు గెలుస్తున్నట్టే కనిపిస్తారు, కానీ దేవుడు వారికి సమయం ఇస్తున్నాడు. ఇక నీకు ఆయన శాశ్వత జయం సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి సత్యం మీద నిలబడు, నిజాయితీని వదలకుము. నీ దారి నెమ్మదిగా ఉన్నా సరే అది దేవుని దారి. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ఆలస్యం చేయవచ్చు, కానీ నిన్ను వదలడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
దేవుని వాక్యాన్ని మరెందరికీ చేరుస్తూ ఈ సేవలో భాగం అవ్వండి.